న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం వైసీపీ పాలనలో తిరుమల పవిత్రతను మంటకలిపి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలని జనసేన తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షులు తాతపూడి గణేష్ డిమాండ్ చేశారు. కానూరులో జనసేన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలతో కలిసి తాడిగడప మున్సిపాలిటీ జనసేన పార్టీ అధ్యక్షులు తాతపూడి గణేష్ మాట్లాడారు. గత 50 సంవత్సరాలుగా తిరుమలకు నెయ్యి పంపిణీ చేస్తున్న కర్ణాటకకు చెందిన నందిని సంస్థలు తమిళనాడుకు చెందిన వారికి ఇవ్వటంపై విచారణ జరపాలని గణేష్ కోరారు. నందిని సంస్థ కేజీ ₹1000 సరఫరా చేస్తే తమిళనాడుకు చెందిన సరఫరాదారుడు ₹350 ఎలా సరఫరా చేస్తాడో అతనికి కాంట్రాక్ట్ కేటాయించిన నేతలను నిలదీయాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా లడ్డులో వినియోగించిన నెయ్యపైన సిట్తో విచారణ జరిపించి బాధ్యతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రత కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షకు మద్దతుగా తాము సైతం స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉన్నతమైన టెంపుల్ తిరుపతి వెంకటేశ్వర గుడి, అట్లాగే మన రాష్ట్రంలో నంబర్ 1గా కొలుచుకునే టెంపుల్ కూడా వెంకటేశ్వర టెంపుల్. ఆ టెంపుల్ ప్రసాదాన్ని వీళ్ళు గత 50 సంవత్సరాలుగా నందిని కంపెనీ నెయ్యిని లడ్డూ ప్రసాదానికి వినియోగిస్తూ ఉన్నారు. వీళ్ళు జేబులు నింపుకోవడం కోసం ఆ కంపెనీ నెయ్యి అనేది ఆపేసేసి వీళ్ళకి నచ్చిన టెండర్లు పిలుచుకోవడం, ₹1000 కేజీ నెయ్యి కొనే గత గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా సరే 50 సంవత్సరాలు ₹1000 నెయ్యి అని కాస్ట్. ఆ ₹1000 కొనుగోలు చేసే నెయ్యిని కేజీ నెయ్యిని వీళ్ళు 350కి 300కి 400కి కొనుగోలు చేశారు. వీళ్ళు అంటే ఎంత కల్తీ అయితే ఆ రేటుకి ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ నిర్ణయం మేరకు ఏది నిర్ణయిస్తే దానికి ఆ పోరాటాన్ని చేయడానికి సిద్ధము. దీని వెనక వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంత పెద్దవాడని సరే కటకటాలను పంపించడానికి మా వంతు కృషి, మా అధ్యక్ష వారి పిలుపు మేరకు మేము ఏదైనా చేయడానికి ప్రాణాలు సైతం తెగించి పోరాడాలి సిద్ధంగా ఉన్నాము. ఈ స్కామ్ గురించి అందరూ తెలిసిందే. దీని గురించి మా జనసేన అధ్యక్షుల వారు ఇది కూడా చేపట్టారు, దీక్ష కూడా చేపట్టారు. దానికి మేము స్పందిస్తున్నాం. మేమంతా కూడా జన సైనికులు, వీర మహిళలు అందరం కూడా ఆయన పిలుపు మేరకు మేము టెంపుల్కి వెళ్ళి వాళ్ళంతా కూడా మేము దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాము. అయితే రోజా గారు మాట్లాడుతున్నారు, నిన్న లోకేష్ గారే చెప్పారు కదా ముఖ్యమంత్రిది ఏమీ ఇది ఉండదు అని లోకేష్ గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు అంతా కూడా ఇచ్చేస్తున్నాడు, అంతా కూడా అబద్ధం, అసలు ఏం కలవలేదని చెప్తుంది ఆమె. అయితే ఆమె నేను అడుగుతున్నాను రోజా గారిని, అమ్మ రోజా ఎలా నువ్వు చెప్పగలవు? ఇంత ప్రూఫ్ లేకుండా ఎవరు మాట్లాడరు కదా, ఇది చిన్న విషయం కాదు కదా. అసలు ఎవరైనా సరే తిరుపతి అంటే నా చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచి అయినా సరే తిరుపతి వెళ్ళి వచ్చినాక ప్రసాదం పంచడానికి కూడా ఒక చాలా పరిశుద్ధంగా, చాలా ఇదిగా, నీట్గా అయ్యి ఈ మతం లేదు ఆ మతం లేదు అన్ని మతాల వాళ్ళు కూడా అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా చేశారు, ఇంకో చర్చిలో వేరేగా చేస్తారు, మసీదులో వేరేగా చేస్తారు. వాళ్ళకి అందరికి అనుమానాలు వచ్చే విధంగా వీళ్ళు చేసిన దేవస్థానాల మీద కూడా ఇలాంటి సంపాదన కోసం వీళ్ళ కకృతి బుద్ధి చూపించుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని కఠినంగా శిక్షించాలి. అమ్మవారి గుళ్ళో సింహాలు పోయిన, రథాలు తగలబెట్టిన, చేతులు నరికిన, రాముల వారి తలలో నరికిన పట్టించుకొని ఆ ప్రభుత్వం మనం ఈ ప్రభుత్వంలో వాటినన్నింటిని బయటికి తీసుకొచ్చి వాడు తప్పు చేసిన వాడికి కఠిన శిక్ష పడాలని మా కూటమి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వీటికి కూడా మన ప్రభుత్వంలో వాళ్ళు ఎవరున్నా సరే బయటికి తీసుకొచ్చి కఠిన శిక్ష పడే విధంగా చేయాలి. తరఫు నుంచి మేము జనసేన నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.